కొలెస్ట్రాల్ శరీరానికి అవసరం, కానీ అధిక స్థాయిలో గుండె జబ్బులు, రక్తనాళాల అడ్డంకులకు దారితీస్తాయి. ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి ప్రారంభ లక్షణాలను గుర్తించడం ముఖ్యం. కొవ్వు ఆహారాలు, ఒత్తిడి, నిశ్చల జీవనం కారణాలు. ఆహార మార్పులు, వ్యాయామం, వెల్లుల్లి వంటి ఇంటి నివారణలతో చెడు కొలెస్ట్రాల్ను సమర్థవంతంగా తగ్గించవచ్చు. ధూమపానం లేదా పొగాకు సేవించటం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్ల మార్పులకు కారణమవుతుంది. దీని కారణంగా శరీరం అవసరమైన దానికంటే ఎక్కువ కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. కొలెస్ట్రాల్ శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన జిగట పదార్థం. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగితే దానిని చెడు కొలెస్ట్రాల్ లేదా అధిక కొలెస్ట్రాల్ అంటారు. అధిక కొలెస్ట్రాల్ శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇది రక్తనాళాల్లో పేరుకుపోయి వాటిని అడ్డుకుంటుంది, రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తుంది. శరీరంలోని వివిధ భాగాలకు సరైన రక్త సరఫరాను అడ్డుకుంటుంది. ఇది శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పి, గుండెపోటు సమస్యలు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభించినప్పుడు శరీరం ముందస్తు హెచ్చరిక సంకేతాలను ఇవ్వటం ప్రారంభిస్తుంది. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ లక్షణాలను ఎలా గుర్తించాలో, అది పెరగకుండా నిరోధించటం ఎలాగో తప్పక తెలుసుకుని ఉండాలి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవటం వల్ల ఛాతీ నొప్పి వస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కొద్ది పని చేసినా కూడా శరీరం అలసిపోతుంది. చేతులు, కాళ్లకు రక్తం సరిగ్గా అందకపోతే నొప్పి మొదలవుతుంది. మీ చేతులు, కాళ్లలో జలదరింపు అనిపించవచ్చు. వెరికోస్ వెయిన్స్ ఒక సమస్య కావచ్చు. దీనివల్ల కాళ్లపై నీలం, ఊదా రంగు చారలు కనిపిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి పచ్చి వెల్లుల్లిని తినటం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు 1-2 లవంగాలు, పచ్చి వెల్లుల్లి తినటం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్ ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. దీని శోధ నిరోధక లక్షణాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.